ఉల్లి రైతులకు కన్నీరు తెప్పిస్తుంది. ఆరుగాలం కష్టపడి సాగు చేస్తే చిట్ట చివరకు నష్టాలే మిగులుతున్నాయి. లక్షల రూపాయలు అప్పు చేసి సాగు చేసిన పంట చేతికొచ్చాక కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎన్నో ఆశలతో మార్కెట్కు తీసుకొస్తే కొనేవారు కరువయ్యారు. మార్క్ ఫెడ్ సైతం చేతులెత్తేసింది. ఇలాంటి సమయంలో ఉల్లి రైతుకు అండగా ఉండాల్సిన కూటమి ప్రభుత్వం అది తమ పనే కాదు అన్నట్టు వ్యవహరిస్తోంది. దిక్కుతోచని స్థితిలో ఉల్లి రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి క్రయ విక్రయాలు లేకపోవడంతో ఈ యొక్క రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా ఈ యొక్క పండించిన ఉల్లిని పెద్ద ఎత్తున కర్నూలు వ్యవసాయ మార్కెట్కి తరలించిన పరిస్థితి కనపడుతుంది. ఏ విధంగా ఈ యొక్క పరిస్థితులు ఉన్నాయి, ఉల్లి రైతు మరి అమ్ముకోవడానికి వచ్చిన ఉల్లి రైతు పడుతున్న కష్టాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్నూలు వ్యవసాయ మార్కెట్కు ఉల్లి పోటెత్తుతోంది. ఒక్కసారిగా 20,000 క్వింటాళ్ల ఉల్లి మార్కెట్ యార్డుకు చేరుకోవడంతో భారీగా ఉల్లి నిల్వలు పేరుకుపోయాయి. ఉల్లి పంటను కొనే నాథుడే లేకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. పెట్టుబడైనా వస్తుందో రాదోనని ఆవేదన చెందుతున్నారు. వేలాది క్వింటాళ్ల ఉల్లి పంట మార్కెట్కు రావడంతో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో పడింది. మరోవైపు రైతుల వద్ద ఉల్లి పంటను కొనేందుకు వ్యాపారస్తులెవరూ ముందుకు రాకపోవడంతో ఉల్లి పంట అంతా వృధా అయిపోతోంది. దీనికి తోడు క్వింటా ఉల్లికి ప్రభుత్వం ఇప్పుడిస్తున్న 1,200 రూపాయల చాలీచాలని గిట్టుబాటు ధరను కూడా తగ్గించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన ఉల్లి పంటను తీసుకుని కర్నూలు మార్కెట్ యార్డుకు వచ్చిన ఉల్లి రైతులను పలకరిస్తే కన్నీటి పర్యంతమవుతున్నారు. క్వింటా ఉల్లిని 200 నుండి 800 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని, కనీసం కూలీ ఖర్చులకు కూడా దక్కడం లేదంటున్నారు రైతులు. మద్దతు ధర 3,000 ఇస్తే గానీ తమకు గిట్టుబాటు కాదంటున్నారు. మాకి 3,000 తక్కువ, 3,000 పైన పోతేనే రైత గిట్టుబాటు అవుతారా, కానీ 3,000 లోపలంటే కూడా మాకు అట్నంత ఆటికి సర్ది బాట అయినట్టు అవుతుంది. నేను ఎకరం వేసినా సార్ 7% పెట్టుబడి పెట్టి మన డబ్బులు ఇవ్వడం తాగత సస్తాడు ఇస్తలేరు. ఊళ్ళో డబ్బులు తేవడం జాగ్రత్త ఏమో కొనుగోలు తెచ్చుకున్నామంటే ఎవరు అడుగుతున్నారు మార్కెట్లో. 1,00,000 రూపాయలు ఒక ఎకర ఖర్చు పెట్టుబడి చూస్తే ఇక్కడ వస్తే రూపాయి ఖర్చు లేదు, వచ్చేది లేదు. 2,000 లక్షలు 2,000 లెక్కలన్నా చేసుకుంటే మాకు సగం ఖర్చుకు వచ్చినట్ట. ఇంకంత తప్ప ఏం లేదు. ఇప్పుడు ఏం కొంటున్నారు అంత వచ్చేసి ఒక 800 700 కొంటున్నారు. అమ్మ ఒడిదుడ్లు 3 బిడలు, అమ్మ ఒడిదుడ్లు పడ 38,000 పడ కర్రపన్నుడ్లు అవి అవల్ల పెడితే అమ్మతో 6 తులం ఉంగరం బదులు పెట్టేసి బదులు అవి కుదబెట్టొచ్చి కూడా గిట్టుబాటు లేక ఉల్లి పంట సాగు చేసి నష్టపోయిన కర్నూలు జిల్లా కొసనపల్లెకు చెందిన రామచంద్రుడు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రామచంద్రుడు గత ఏడాది 7 లక్షల పెట్టుబడితో మిర్చి పంట వేశాడు. గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. ఈ ఏడాది ఉల్లి పంట వేసి ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలని అనుకున్నాడు. ఉల్లి సాగు చేసినా నష్టాలే మిగిలాయి. 12 లక్షల అప్పు పేరుకుపోయింది. అప్పు తీర్చే మార్గం లేక ఈ నెల 11న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు రామచంద్రుడు. మృతుడు రామచంద్రుడు కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ నాయకురాలు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పరామర్శించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న కూటమి ప్రభుత్వానికి ఏమాత్రమూ పట్టట్లేదని విమర్శించారు శ్రీదేవి. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కనీసం స్పందించాలి కదా. రైతులు ఏ విధంగా చనిపోతున్నారు, ఏ విధంగా వాళ్ళకి ఏం చేస్తే రైతన్నలకి గిట్టుబాటు ధర అవన్నీ ఎలా కల్పించాలి, వాళ్ళ మద్దతు ధర ఎలాగ ఇవ్వాలని చెప్పేసి ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాం. కాబట్టి వాళ్ళు ఎన్నటికీ కూడా రైతుల గురించి మాట్లాడిన పక్షాన లేదు. ఇంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే లాస్ట్కు ఆత్మహత్య చేసుకొని చనిపోయే వాళ్ళు ఉంటే కనీసం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి చీమ కుట్టినట్లు కూడా లేదు. ఆయన ఏనాడు కూడా రైతుల గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. ఉల్లి రైతులే కాదు, టమోటా రైతుల పరిస్థితి ఇలానే ఉంది. ఒక్క రైతులేమిటి, అన్ని వర్గాలను గాలికొదిలేసింది కూటమి సర్కార్. అధికారం ఇచ్చింది అడ్డగోలుగా దోచుకోవడానికి అన్నట్టుగా ప్రజలు ఏమైపోతే తమకేమన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కూటమి నేతలు.
ఉల్లికి గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా ఈ యొక్క ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు ఆవేదనతో వేడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు వ్యవసాయ మార్కెట్.